ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్ కొత్తగా రేషన్ కార్డు అప్లికేషన్ పెట్టిన వాళ్ళకు కొత్తగా నేమ్ యాడ్ చేసిన వాళ్ళకి అందరికైతే వెరీ 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 గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో తెలంగాణ సర్కార్ అయితే చాలా అంటే చాలా కొన్ని పథకాలు అయితే బందోబస్తు అయితే తీసుకురావడం జరిగింది అన్నట్టు. సో ఈ వీడియోలో వచ్చేసి ఇందిరమ్మ ఇల్లు మంజూరా పత్రం గురించి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు అన్నట్టు. సో అది ఎక్కడ తీసుకోవాలి, అదే విధంగా కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ ఫస్ట్ జాబితా పేరు వచ్చిన వాళ్ళకు గుడ్ న్యూస్ అని చెప్పాను కదా. సో అది కాకుండా పేరు రాని వాళ్ళు ఏం చేయాలి అనేది ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది అన్నట్టు. కొన్ని పేపర్ ఆర్టికల్లో వచ్చాయన్నట్టు, అవి మీకు ఒక కాడ జమ చేసేసి ఒక క్లుప్తంగా అయితే ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ చెప్పబోతున్నాను అన్నట్టు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకైతే తప్పకుండా ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. సో లేకపోతే లెట్స్ గో టు వీడియో. ఫ్రెండ్స్, న్యూస్ ఆర్టికల్లో వచ్చిందన్నట్టు కొత్త రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ అని చెప్పేసి. సో ఇది కొత్తగా రేషన్ కార్డు పొందిన వారికి గుడ్ న్యూస్. ఈ నెల నుంచే బియ్యం అంటే సన్న బియ్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకు సన్న బియ్యం అనేది పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆర్డర్ చేసింది అన్నట్టు. సో గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో మండలానికి ఒక గ్రామానికి ఎంపిక చేసి గ్రామ సభల ఆధారంగానే లబ్ధిదారులకు అయితే ఎలిజిబిలిటీ చేసి వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. సో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన మిగతా లబ్ధిదారు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు కూడా గుర్తిస్తారని చెప్పేసి ఆర్టికల్ ఉందన్నట్టు. కొత్త రేషన్ కార్డు కోసం చాలా జిల్లాల్లో కలిపి ఇప్పటికే 1,00,000 చిల్లర అయితే వాళ్ళకు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. సో అదేవిధంగా మనకి ఈ ఆర్టికల్లో ఏదైతే ఉంటుందో జాబితాలో పేరు రాకపోతే వాళ్ళు నెక్స్ట్ వీడియోలో చూడండి. సో ఇది అండి. సో ఆర్టికల్లో వచ్చింది అయితే నేను చెప్పాను అన్నట్టు. సో అది కాకుండానే చాలామంది అయితే ఫస్ట్ జాబితాలో లిస్ట్ వచ్చిన వాళ్ళు కాకుండా పేరు రాని వాళ్ళు ఏం చేయాలి, సెకండ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, అదేవిధంగా కొత్త రేషన్ కార్డులో చాలా మార్పులు వచ్చాయి అన్నట్టు. సో ప్రీవియస్లీ అయితే అందరి ఫ్యామిలీ ఫోటో ఉండేది అన్నట్టు, ఇది డిజిటల్ కార్డ్ టైప్లో వస్తుంది అన్నట్టు. డిజిటల్ కార్డ్ ఎలా వస్తుందంటే పాన్ కార్డ్ టైప్లో ఇండివిజువల్గా వచ్చేటట్టుగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుందని చెప్పేసి చిన్న చిన్న వార్తలలో వస్తుంది అన్నట్టు. సో ఆ న్యూస్లో ఈ క్లుప్తంగా అయితే మన రేషన్ కార్డ్ సంబంధించింది గవర్నమెంట్ పథకాలు ఏదైతే ఉంటుందో సో వాటి మీదనే చాలా రీసెర్చ్ చేసి చెప్పడం జరుగుతుంది అన్నట్టు. సో చాలామంది టైం దొరకక, యాక్యురేట్గా మీకు న్యూస్ దొరకక చాలామంది తికమక అవుతున్నారు అన్నట్టు. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన గవర్నమెంట్ స్కీమ్ అన్ని సంబంధించిన ఏ డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. మనం త్వరలోనే మీకు నెక్స్ట్ డే లేకపోతే డే ఆఫ్టర్ టుమారో అని చెప్పేసి మీకు వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో వీడియో నచ్చితే జస్ట్ లైక్ చేయండి, చెప్పాను కదా, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకైతే షేర్ చేయండి. జస్ట్ మీరు లైక్ చేయడం వల్ల నాకేం డబ్బులు రావండి, జస్ట్ మీరు కొంచెం పాజిటివ్ థింగ్స్ వస్తుంది నెక్స్ట్ వీడియో చేయాలా వద్దా అని చెప్పేసి జస్ట్ లైక్ చేసేయండి. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్.